రాసినట్టున్నారు మరి మధ్యలో. అంటే ఉన్నాయి సార్. చెప్పండి. అందులో మీకు బాగా భాగంగానే నచ్చింది చెప్పండి. బాగా నచ్చింది స్వచ్ఛ భారత్‌కి సంబంధించి హైదరాబాద్‌లో ఉన్నటువంటి విశ్రాంత క ఈఎస్ఐ అధికారి శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు సార్. ఆయన 2 లైన్స్ రాస్తారు. అవి హార్ట్ టచింగ్ ఉంటాయి సార్. ఆయన రాసిందేంటి, బలహీనతకు అందమైన పేరు హాబీ, హాబీ ఒక్క ముల్ల గులాబీ. నెక్స్ట్ సార్, కులగోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే, కులగోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే, అలాంటి విసర్జిస్తేనే ఆరోగ్యం, ఒకటి దేహానికి మరొకటి దేశానికి. సార్ ఇది ఆయన ఆయన ఆ మహానుభావుడు రాసిందే ఇది. అదే క్రమంలో ఆయన కొడుకు గురించి రాశాడు సార్. పున్నామ నరకం నుంచి రక్షించువాడు పుత్రుడట, కన్నవారు కనుల ముందున్నప్పుడు అన్నమిచ్చుటకు నరకం చూపించిన తనయుడు పున్నామ నరకం నుంచి రక్షించునట హతవిధి అన్నారు సార్. అదే అమ్మ గురించి రాసింది ఏంటంటే సార్, నెలల బాలునికి నెలబాలుని చూపించి మురిపాలు పంచే స్తన్యజీవి, ఇల్లాలి పాలనలో తన యునికినే మరచిన తనయుని మరవలేని ధన్యజీవి అమ్మ అని రాశాడు సార్. అదే క్రమంలో స్వచ్ఛ భారత్ అనే నినాదానికి ఉదాహరణగా అంతకు ముందే ఆయన రాసినటువంటి అద్భుతమైన కవిత గోడ గోడు సార్. గోడ గోడు, చరిత్రలో నాకు స్థానం ఉందని గర్వం చైనా గోడగా, విచిత్రంగా పడగొట్టబడిన ఆత్మీయులను కలిపిన ఆనందం బెర్లిన్ గోడగా, గృహానికైనా కారాగృహానికైనా పహరా నేనే ప్రహరీగా, పచ్చదనం పరిశుభ్రం ఎయిడ్స్ ప్రకటనేదైనా ఆసరా నేనే, చివరికి పల్లెపడుచు నా ముఖాన పేడగొట్టిన ఆరబెట్టి అందించేది నేనే, ఇంతటి ఘనచరిత గల నన్ను చదువు నేర్వని కుక్క కాలెత్తి దడిపినా భరిస్తున్నా, చదువు నేర్చిన ఎందరో ఆ పని చేస్తుంటే మౌనంగా రోధిస్తున్నా. మహానుభావుడు కామేశ్వరరావు గారు రాసింది నేను చెప్తున్నాను సార్. ఆ రకంగా చూస్తే సార్ ఇంకా ఒకటి చెప్పడానికి ఏమంటే, పిల్లలకు చెప్తుంటారు సార్ క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, అంటే కోరిక కొన్నాళ్ళే బతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బతికిస్తుంది, ఆశయం చనిపోయిన తర్వాత కూడా బతికిస్తుంది. అదే క్రమంలో మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప నినాదం ఏమంటే సార్, 1 సంవత్సరంలో ఫలితం రావాలంటే వరి పొలం నాటాలంటే సార్, 10 సంవత్సరాల ఫలితం రావాలంటే పళ్ళ తోటలు నాటండి అన్నారు, 100 సంవత్సరాలు ఫలితం రావాలంటే మంచి మనసున్న మనుషుల్ని నాటండి అన్నారు మహానుభావులు. ఎందుకంటే ఒక్కొక్క ఆలోచన సార్ ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఒక మాట అనేటువంటిది ఎంతోమంది ప్రభావితం చేస్తుంది సార్. అందుకోసమే నేను ఇవి ఆ పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నాను సార్. అందుకే బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణ అని చెప్తుంటాం సార్. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో రక్షణ. అదే కామేశ్వరరావు గారు ఏం చెప్పారంటే నా 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 అన్నాడు. 3 నాలు సార్. ఇదేం సార్ సింపుల్గా చెప్పారంటే, నడక నడత నవ్వు అంతేనండి సార్. నడక నడత నవ్వు, ఎంత మంచి పెద్ద పదం సార్ ఇది. కరెక్టే. www.com అన్నాడు. ఏం సార్ అంటే ఉమెన్ వైన్ వెల్త్ అంట సార్. ఉమెన్ మీన్స్ ఒకే పెళ్ళాం, వైన్ అంటే లిక్కర్ దూరంగా ఉండు, వెల్త్ అంటే కరప్షన్కి దూరంగా ఉండు. ఆయన చెప్పింది అంటే అది వాళ్ళు ఆయన బ్రాహ్మణోత్తములు చాలా చక్కగా మధ్య మధ్యలో చెప్తుంటారు నాకు. అంటే రామ్మూర్తి నా కవితలు ప్రపంచానికి చెప్పింది నువ్వే అన్నారు. అంటే సార్ మీరు నాకు పరిచయం కూడా నా భాగ్యనగరంలో అసెంబ్లీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎవరో ఇట్లా కూర్చున్నారు సార్. ఇట్లా నేను రవీంద్ర భారతిలో మన కాంతారావు గారు మా గురువు గారిని ఐపీఎస్ ఆఫీసర్ని కలవాలని వెళ్తే, అంత సినిమాకి వెళ్తారు, నేను కళాకారుడు కాబట్టి రవీంద్ర భారతిలోకి వెళ్ళాను. అక్కడ సరే ఇట్లా జస్ట్ లైక్ అంటే సార్ చైర్ బాగాలేదు సార్, ఎవరు తెల్లబట్టేసి కూర్చుంటుంటే సార్ కాసేపు ఆగండి అన్నాను. ఏమంటే పేపర్ని నా దగ్గర ఉన్న రఫ్ నోట్ ఉంటుంది నా దగ్గర, అది చింపి పేపర్ని తుడిచేసి కూర్చోండి నేను. ఇట్లా చూశాడు. ఏమంటే ఈ భాగ్యనగరంలో ఎవరబ్బా నాకు ఇంత సేవ చేసేవాళ్ళు అనుకున్నాను. అది దైవ సంకల్పం సార్ అదని చెప్పాను సార్. అప్పుడు అక్కడ చూడండి సార్, మనం చేసేటటువంటి గొప్ప ఎలా తెలుస్తుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రవీంద్ర భారతి కళాక్షేత్రంలో ఆ కళాకారుడు చివరిలో వచ్చాడు సార్. చింతామణి డ్రామాలో చివరిగా వచ్చి ఇట్లా అందరికి అభివాదం చేసి క్లాప్స్ అందరూ అంటే కరతాళాలు మారుమోగిపోతున్నాయి. ఆయన ఏమన్నాడంటే, నేను ఈరోజు మీ ముందర బ్రతికి ఉన్నానంటే కారణం ఒక మహానుభావుడు, ఆయన చేసిన వైద్యం నన్ను బతికించిందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అన్న మాటలే నన్ను బతికించాయి. ఆయన ఎవరో కాదండి, డాక్టర్ ప్రేమానంద్, కార్డియాలజిస్ట్, విజయవాడ అన్నారు సార్. అంటే మాటకు అంత విలువ ఉంది సార్. మాటకంత విలువ ఉంది. మాటే మిత్రత్వం అంటే మన స్నేహాన్ని కానీ అంటే మిత్ర బృందాన్ని కావచ్చు, దేనికైనా కావచ్చు సార్. మన కోపంతో ఎవరినో ఒక మాట అన్నామనుకోండి సార్, ఆ ముఖం అనేస్తాం సార్. అనడం చాలా ఈజీ. రాయిని నీటిలోకి విసిరినంత సార్ మళ్ళీ రాయిని తేలేం కదా సార్. అందుకే ఆలోచించి మాట్లాడంటున్నారు. అందుకే నేను యూనిఫామ్ వేసుకున్నా, మా ఆఫీసర్స్ బ్లెస్సింగ్స్ వల్ల నేను కూడా సార్ నా తీరిక సమయాల్లో నేను వెళ్ళి ఏదో నాకు ఒక
నేను అన్నీ సర్వం సార్. అప్పుడు చాలా నాకు జరిగినటువంటి లైఫ్లో ఉన్న ఆటంకాలు తట్టుకోవడానికి సార్, నేను ఆ స్ట్రెస్ జయించడానికి, ఎంతకాలం భూమి మీద ఉంటామో తెలియదు సార్. ఈరోజు ఇంట్లో రేపు మంటలో ఉంటారు సార్. అందుకోసమని ఈ మధ్యకాలంలో మాకు రెడ్డప్ప సార్ కూడా చెప్పాడు, జీవితం అంటే కాలి క్రింద ఉన్న మట్టి తల మీద పడేలోపు ఉన్న మధ్య సమయమే జీవితం అన్నాడు సార్. అదే క్రమంలో ఆయనే చెప్పాడు సార్, గొప్ప మాట చెప్పాడు నాన్న గురించి చెప్పింది. అని ఏమంటే, పూజిస్తే దైవం, ప్రేమిస్తే తల్లి, గౌరవిస్తే గురువు, అభిమానిస్తే స్నేహితుడు, అన్నీ కలిపితేనే నాన్న. అది మన రెడ్డప్ప గారు చెప్పిందే సార్, శ్రీ పోతుపోలు రెడ్డప్ప గారు. ఎందుకంటే నేను కలిసినప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. అదే క్రమంలో సార్, ఈ మధ్యకాలంలో వచ్చే క్రమంలో నేను స్టీఫెన్ హాకింగ్ సార్, మహనీయుని గురించి శ్రీ పాపినేని శివశంకర్ గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి కవిత అది. ఎందుకు చెప్తాం దాని అంటే, యువతకి మనకు అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగుంటాయి సార్, కానీ దయచేసి ఏమనుకోవద్దండి, కొంతమందికి బ్రెయిన్ పనిచేయదంటారు. కానీ ఇదే క్రమంలో ఆయనకు ఏ బాడీలో ఉన్న పార్ట్స్ ఏమీ పనిచేయవు, కానీ బ్రెయిన్ యాక్టివ్ సార్. అంతే కదా సార్, బ్రెయిన్ యాక్టివ్. ఆయన చెప్పాడు సార్, ఆయన శివశంకర్ గారు పాపినేని శివశంకర్ గారు రాశారు, మహానుభావుడు. అంటే స్టీఫెన్ హాకింగ్ గురించి సార్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాడు, ఫిజిక్స్నే ఛాలెంజ్ చేసినవాడు, దేహ విధ్వంసం చేసే మోటార్ న్యూరాన్ వ్యాధిని విజ్ఞాన వ్యాయామంతో అధిగమించినవాడు, ధ్వనులుగా పొల్లులుగా విడిపోయి పడిపోయిన మాటను స్పీచ్ సింథసైజర్స్తో స్థిరపరుచుకున్నవాడు, ప్రపంచంలో ప్రతి వికలాంగుడికి గుండె దటువనిచ్చినవాడు, కాస్మిక్ కడలిలో బుద్ధి బాహువులు గల గజఈతగాడు, అండాండ పిండాండ నులిపోగులలో ఉయ్యాల లోగినవాడు, విశ్వానికి అంతం లేదని పంతంతో బ్రహ్మాండానికి గ్రాండ్ డిజైన్ నిర్మించి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికే ప్రవేశం నిరాకరించినవాడు, విశ్వ రహస్యాన్ని ఛేదించినదే మరణించనన్నవాడు, బ్లాక్ హోల్స్ అండ్ బేబీ యూనివర్స్కు గ్రాండ్ డిజైన్ చేసినవాడు, వికలాంగుడు కానే కాదు సకల మేధాంగ సుందరుడు, స్టీఫెన్ హాకింగ్ ఐన్స్టీన్కు అసలైన వారసుడు అన్నారు సార్. మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, పిల్లలకి గతంలో మనం ఏడిస్తున్నా, అన్నం తినకపోయినా అమ్మా నాన్న దగ్గర తినిపించి ఒక చందమామ కథ చెప్పావు, లేదా ఇంకొక చిన్న చిన్న కథలు చెప్తే తినిపించేవారు. ఇప్పుడు కాలక్రమేణలో అది పూర్తిగా కనుమరుగైంది. పిల్లలు ఏడ్చారంటే సెల్ ఫోన్ ఇవ్వడం, అన్నం తినకపోతే వాడి చేతి సెల్ ఫోన్ ఇవ్వడం, స్కూల్కి వెళ్ళకపోతే సెల్ ఫోన్ ఇవ్వడం, అన్నిటికీ మొబైల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులకి, అటువంటి తల్లులకి ముఖ్యంగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, రామకృష్ణ పరమహంస గారు దగ్గరికి ఒక తల్లి తన బిడ్డని తీసుకెళ్ళింది కదా సార్. తీసుకెళ్ళి, నా బిడ్డ ఎక్కువ బెల్లం తింటున్నాడు సార్, తింటున్నాడు స్వామి అని, తినద్దని చెప్పండి అంటే, రేపు వారం తీసుకురమ్మా అన్నాడు. సరే మళ్ళా వచ్చాడు, ఇంకొక వారం తీసుకురండి అన్నాడు. 3వ వారం తీసుకొచ్చింది, 3 వారాలు, 4వ వారం తర్వాత వస్తే, బాబు బెల్లం తినొద్దు అన్నాడు. ఆ మాట మొదటి వారమే చెప్పొచ్చు కదా స్వామి అంటే, ముందు నేను మారాలి కదమ్మా అన్నాడు. అంటే ముందు మనం మారాలా? అంతే కదా. అంటే ఎందుకంటే ఒకసారి ఒక ప్రెగ్నెంట్ ర్యాట్ సార్ పొలంలో ఎవరో కరెంటు అంటే ఎలక్ట్రిక్ వైర్ పెట్టింటే దాని దగ్గరకు పోతే షాక్ కొట్టిందంట సార్. అదే దాని పిల్ల అంటే ఎలక పిల్ల సార్, అక్కడికి వచ్చిన తర్వాత దాని మీద జంప్ చేసిపోయిందంట. అటుంది సార్. ఎందుకంటే మన చేతిలో ఏముంది సార్, పుస్తకం ఉంటే బిడ్డ చేతికి పుస్తకం వస్తుంది. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి బిడ్డలు నేర్చుకుంటున్నారు సార్ అన్నీ. అంతే కదా సార్, ఇది మన శరీరంలో వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది మొబైల్ అనేది. కానీ అది చాలామంది అంటే వాస్తవం చెప్తున్నాను సార్, గతంలో మీరు అన్నట్లు చందమామ రావి అని చెప్పడము, లేకపోతే అప్పుడు ఓపిక తీరిక ఎక్కువ ఉండేది సార్, చాలా తీరిక ఉండేది అనమాట. వాళ్ళు ఏం చేశారంటే గంట సేపు 2 గంటల సేపు తినిపించేవాళ్ళు బిడ్డలకు అన్నం. ఇప్పుడు డ్యూటీలు ముగిచి వస్తానట్లే పాప మా ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, రే నాన్న తినరాడు, వాడు తిన్నపో ఉంటాడు. ఏం చేయాలి సార్? దాంతో ఏం అనలేని పరిస్థితి సార్. అంటే మా బాధలు మీకు ఏం తెలుసండి అంటారు. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళు ఫుల్ టెన్షన్ ఉంటారు. ఇంకా ఇంటి పని అంటే ఈ రకంగా అదే ఏమనుకో సార్, దయచేసి ఏమనుకోదండి. అదే గ్రాండ్ ఫాదర్ ఉంటే, గ్రాండ్ మదర్ ఉంటే సార్, మేనత్తలు మేనమామలు ఉంటే అంతే సార్. అలాగే అన్నో, తమ్ముడో, బావో, బామర్దో, ఇది కొత్తగా సార్. దయచేసి నేను మాట చెప్తున్నా సార్, మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను స్థాయి మించి నేను మాట్లాడకూడదు, కానీ అమ్మాయిలు కూడా సార్ అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ పరిస్థితులకు అనుకూలంగా గనక ఉండగలిగితే, అనుకూలంగా సర్దుబాటు చేసుకుంటే సార్, అంటే కొంచెం ఓపిక అనేది ఉండాలి. ఆ ఓపిక లేనప్పుడు ఏమవుతుందంటే సార్, దుష్పరిణామాలు ఎక్కువైతాయి. ఒకసారి సార్ ఒక అమ్మాయి పెళ్ళైన కొద్ది రోజులకే సూట్ కేసు సర్దుకొని ఇంటికి వచ్చేసిందంట. ఎక్కడికి? పుట్టింటికి వచ్చింది. తల్లి ఏం చేసింది, తను చేయి పట్టుకొని వెంటనే వంట రూమ్లోకి తీసుకెళ్ళి 3 గిన్నెలు పెట్టింది సార్. ఒక గిన్నెలో ఏం చేసిందంటే క్యారెట్, ఒక గిన్నెలో కోడిగుడ్డు, ఒక గిన్నెలో కాఫీ గింజలు కలిపింది సార్. కాఫీ గింజలు కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్కి ఏమైంది సార్,
కోడిగుడ్డు ఏమైంది, మెత్తగా ఉండేది గట్టిపడింది, క్యారెట్ గట్టిగా ఉండేది మెత్తబడింది, కాఫీ గింజలు రంగును మార్చేసే స్వభావంతో కలిసిపోయినాయి. గింజల్లో సార్ నీళ్ళలో కలిసిపోయి హ్యాపీ కాఫీ అయిపోయింది. కాఫీ గింజలు కాఫీ నీళ్ళలో కలిసిపోయి టేస్ట్ వచ్చేసింది. చూడమ్మా, మీ అత్తగారింట్లో గట్టిగా ఉంటే మెత్తగా ఉండు, మెత్తగా ఉంటే గట్టిగా ఉండు. కాఫీ గింజలు అంటే మీ కాఫీలో ఉన్నట్టు గింజల్లాగా ఆ నీళ్ళలో కలిసి ఎలా టేస్ట్ ఇస్తుందో అందరిలో కలిసిపోయి సంతోషంగా బతుకమ్మ అని చెప్పిందంట సార్ ఆ మహాతల్లి ఆ రోజుల్లో. అటువంటి కథలు చెప్పే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు లేరు సార్ ఇప్పుడు. అదే కదా ఇప్పుడు అటువంటి వచ్చింది. కూతురు వచ్చిందా కానీ మీరు అన్నట్లుగా కూర్చోబెట్టి నచ్చే అవును సార్. ఎప్పటికైనా అత్తవారిలే నీకు శాశ్వతం అని చెప్పే తల్లిదండ్రులు లేరండి. అవును, తగ్గింది ఇప్పుడు సార్. కూడా కూతురు రాగానే వాడిని వదిలిపెట్టి మేము ఉన్నాం కదా అని సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఎక్కువ. వాళ్ళకన్నా పక్కనోళ్ళ ప్రేరేపణ ఎక్కువైపోయింది సార్. వీళ్ళ ఆధిపత్యము ఇంటి గుట్టు వ్యాధి రెట్టున్నారు సార్. ఈ మధ్య జడ్జి గారు మాకు ఏదో సమావేశంలో చెప్పారు. ఏమంటే మీరు ఏదైనా సమస్య వస్తే 4 గోడల మధ్య పరిష్కారం చేసుకోండి, లేదా కాంపౌండ్లో పరిష్కారం చేసుకోండి, లేదా ఊర్లో చేసుకోండి, ఊరు బయట దాటి రావద్దండి అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది సార్? ఇంటి గుట్టు 4 గోడల దగ్గర అయిపోయింది. అంటే దీనివల్ల ఎవరికి మనశ్శాంతి లేదు సార్. పాపం అనుకుంటామే కానీ వాళ్ళు తొందరగా కలుసుకుంటారు, తీరిగ్గా పశ్చాత్తాపడుతున్నారు సార్. కరెక్ట్. ఇది అంటే దానివల్ల ఏమైందంటే సార్, చెప్పాను కదా సార్, మార్నింగ్ డార్లింగ్ ఈవినింగ్ డైవర్స్. అంటే దీనికి ఏం చేయాలంటే సార్ వాళ్ళు ఆలోచించుకోగలగాల. ఏమంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అవడం దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చు. ప్రధాన కారణం అని చెప్పొచ్చు. కానీ ఆర్థిక కారణాల నేపథ్యంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో, బతుకు తెరువు నేపథ్యంలో వాళ్ళు ఏమని గతంలో ఒక 200-300 సంపాదిస్తే సార్ హ్యాపీ ఇంటిల్లిపాది సంతోషంగా ఎంజాయ్ చేసేటప్పుడు ఇప్పుడు ఏమైంది సార్? అవసరాల కన్నా సౌకర్యాలు ఎక్కువైపోయినాయి, విలాసాలు ఎక్కువైపోయినాయి. అవసరం, సౌకర్యం, వినోదం, విలాసం అంతే. ఆదాయం, దాంతో ఆదాయం తక్కువైన ఏమైందంటే టోటల్గా దాని మీద అంటే హద్దు మీరినటువంటి కోరికలు ఉంటాయి కదా సార్, అంటే స్థాయికి మించి వాటి వల్లనే అనేక రకాల ఇబ్బందులు వస్తాయి సార్. దాని ప్రకారంగా తీసుకుంటే సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక అద్భుతమైన సార్, నేను పిల్లల కోసం మనం ఎక్కడైతే చెప్తుంటామో సార్, మామూలుగా ఒక కొటేషన్స్ ఉండే తీసుకుంటా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి ఉంది కదా సార్, ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా, నేల విడిచి సాములెన్నో చెయ్యరా, మబ్బుల్లో పరువంతా నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరిగెత్తైన పాలు తాగరా, మనసు మైదానము లాంటిదిరా, నిరాశల ఇసుక చల్లితే ఎడారవుతుందిరా, చిరు ఆశల చినుకు కురిస్తే గెలుపు గులాబీ వికసిస్తుందిరా, బ్రతుకంటే బస్తీమే సవాలురా, ఈ ప్రపంచమే మాయాబజారురా, గురి చూసి కొట్టాలిరా, వల వేసి పట్టాలిరా, చుడిలోకి దూకాలిరా, ఎత్తుకు ఎదగాలంటే ఒడ్డుకు చేరాలంటే తడాక మజాక చూపాలిరా, సర సై అంటూ బరిలోకి దూకాలిరా, నుదిటి రాత మార్చి రాయాలిరా, 100 ఏళ్ల అనుభవాలు నీవిరా, అనుకున్నది పొందడమే నీతిరా, నీకున్నది పెంచడమే ఖ్యాతిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్స్ రా, ఈ ఛాన్స్లో జాకుపాటు కొట్టాలిరా, కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఇదలిరా, నీరు లేని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలిరా, అనుకున్న లక్ష్యాన్ని సాధించి అమ్మ నాన్నల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బంగారు బిడ్డలు కావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి, అల్లాని, జీసస్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన మాట ఒక్కటన్నా ఒక బిడ్డకి లేకపోయినా ఒక బిడ్డకి కనెక్ట్ అవుతుంది కదా సార్. అదే క్రమంలో చెప్తూ యూత్ని ఫస్ట్ ఎంటర్టైన్ చేయడంలో ఆ మహానుభావుడు సిరివెన్నెల రాసినటువంటి ఒక పాటను నేను మాట రూపంలో చెప్తాను. ఫ్రీగా వచ్చే దేన్నైనా చీపో అంటామని, రిస్క్ తీసుకుని ఏదైనా సాధించే వాళ్ళమని, పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని, ప్రతిభను మించిన పదునాయుధం లేనే లేదని, సాగుతున్న రహదారుల్లో మొహమాటం కూడదని, గోచీబెట్టి కాకాబట్టే వ్యవహారం నచ్చదని, ఎంచుకున్న టార్గెట్ తాటే తప్పని, ఆత్మశక్తిపై డౌటే రావద్దని, పడినా లేచి తీరం చేరే కెరటం గొప్పదని, ముందుకు తప్ప వెనకకు మరలని నది మా నేస్తమని, ప్రతి ఓటమిలోనూ గెలుపును చెప్పే పాఠం ఉన్నదని, కాలం కన్నా వేగంగా ఉరికి ఉరికి శిఖరాలెన్నో అధిరోహించే కుర్రతరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం, రాబోయే రోజుల్లో కాబోయే కాలానికి ఎలాంటి కష్టాన్నైనా తట్టుకొని ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసే యువతి యువకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. సార్ చివరిగా చెప్పండి సార్, మీరు అన్ని రాస్తుంటారు, ఇది ఒక హాబీగా పెట్టుకున్నారు సార్, ఇంకా మీకు మనసుకు హత్తుకుపోయిన కవిత చెప్పండి. మనసుకు హత్తుకుపోయిన కవితలంటే సార్ ఒక రకంగా అంటే సార్ నేను చిన్నవే ఉన్నాయి సార్, హార్ట్ టచింగ్ అవన్నీ. ఎందుకంటే ఎక్కువ చెప్తే వినేంత ప్రపంచం కాదు. రియల్ కన్నా రీలు నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు సార్. అందుకే రియల్ కన్నా రియలే ఎక్కువైంది. ఏం చేయలేము, ఎందుకంటే లైఫ్ రాను బిజీ 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 జీవితం అంటారు కదా సార్. అదే క్రమంలో వాస్తవం చెప్తున్నాను సార్, మనం మెయిన్ గౌరవించాల్సింది సార్. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే, కొన్ని తల్లిదండ్రులు హాస్టల్ తీసుకుపోయి బిడ్డల్ని హాస్టల్లో వేసినప్పుడు కొంతమంది అనవసరంగా అన్నం వేస్ట్ చేయడం, ఒక్క మెతుకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్?
6 నెలల పైన దాని విలువ పడుతుంది. తెలియట్లేదండి అందుకే చాలా సార్ మందికి. నేను చెప్తున్నా కదా సార్, అన్నానికి అమ్మకు తేడా ఏమంటే అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది, అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అన్నారు. అందుకే మన్నులో నుంచి అన్నం తీసే రైతన్నని ఆ రుణం ఎలా తీర్చుకుంటాం సార్? మన్నులో నుంచి అన్నం తీసే రైతన్న, మండు టెండను కూడా లెక్క చెయ్యకుండా సార్ ప్రాణాల్ని పనంగా పెట్టి మనకు బువ్వ పెట్టే రైతన్న, ఆకలి పేగులకు ఆసరాగా ఉండే రైతన్న, వాళ్ళ రుణం ఏమిచ్చి తీర్చుకోగలం సార్? ఊరికే చెప్పడం కాదు కానీ కరెక్ట్. నిజంగా చెప్తున్నాను సార్, రైతన్నకు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డే మీరు కాబట్టి. కాదండి, ప్రతి ఒక్కడు అన్నం అవును తినే సార్, వాళ్ళు ఎవరైనా దండం పెట్టాలి. దండం పెట్టాల్సిందే. ఎందుకంటే మనం గతంలో సార్ అన్న దానం చేసేటోళ్ళు కదా సార్, అన్నం ఎడమ్మేవాళ్ళు సార్ అప్పట్లో పాత రోజుల్లో. అన్నదాన సత్రాలు కాలక్రమేణా ఈ ప్రపంచం వేగంగా పెరుగుతూ ఏమైందంటే ఇంక మనం ఆ తినే ఆహారంలో కూడా ఏమైందంటే కంప్లీట్గా సార్ రకరకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయినాం మనం. అది ఉంది. అందుకే నేను అది ఏం చేయలేం సార్, పెద్ద సబ్జెక్ట్ అది. నేను బిడ్డలకు చెప్పేది ఒకటే, ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి, అపజయాలు ఎదుర్కోవడానికి దమ్ము ఉండాలి. చదువుకోవడానికి సొమ్ములు కాదురా దమ్ములు కావాలరా అంటాం సార్. అదే క్రమంలో ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీతం ముందు విధి రాత ఎంత, నమ్మకం పట్టుదల ఎగిరే ఏలై నీ ఆశల ఆకాశాన్నంత అన్నారు సార్. అందుకే ఒక్కటి సార్, ఆశ చాలా గొప్పది సార్. ఆశ ఉన్నంత అంటే శ్వాస ఉన్నంత వరకు ఆశ ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఎవరన్నా తీసుకుపోయి హాస్పిటల్లో పెడతాం సార్, ప్రాణం ఉన్నంత వరకు ఏం చేస్తాం, డాక్టర్ గారు ఎంత ఖర్చైనా సరే మమ్మల్ని బతికించండి మా వాడిని అని చెప్తారు. ఆ బటన్ వేలో చిటికిన ఇట్లా ఆడించేంత వరకు కూడా మనం ఆశ పెట్టుకునే ఉంటాం. ఎందుకంటే ప్రాణం, ఎందుకంటే సార్ అంత విలువైందనమాట ప్రాణం. ఎందుకంటే మనం పుట్టేటప్పుడు సార్ మనకు ఊపిరి ఉంటుంది, పేరు ఉండదు సార్. చనిపోయినప్పుడు పేరు ఉంటుంది, ఊపిరి ఉండదు సార్. అందుకే మా నరసింహారెడ్డి గారు చెప్తుంటారు, రే మనం పోయే లోపల మన పేరన్నా భూమి మీద ఉండేట్లు బతకండ్రా అని సార్. అదే క్రమంలో మామూలుగా చెప్తుంటాం సార్, ఏమనంటే ఆ పేరు కోసం సార్, ఆ పేరు కోసం అని చెప్పి బతికే క్రమంలో ఆ ప్రవర్తన పరివర్తన ఇటువంటివన్నీ కూడా ప్రభావితం చేస్తాయి సార్. అందుకే ఆ భగవంతుడు దయ వల్ల నేనేం చేశానంటే సార్, అందుకే నిద్రపోతున్నప్పుడు మెలకువలో వచ్చేది కళ, నిద్రపోతున్న జాతిని తట్టి లేపేది కళ అన్నారు సార్. మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, మన భారతదేశంలో ఉన్న కళాకారులందరికీ కూడా నేను పాదాభివందనం. ఎందుకంటే ఆ కళల ద్వారా, వాళ్ళు రాసిన పాటల ద్వారా, మాటల ద్వారా ఎన్నో జీవితాలు మనకు మార్పు వచ్చాయి సార్. మార్పు వచ్చే ప్రేరణ పొందారన్నమాట. నేను అందులోనూ ఒక పోలీసు ఉద్యోగిగా చేస్తున్నప్పటికీ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా రాణిస్తూ మోటివేషనల్ స్పీకర్గా, ఎందుకంటే సార్ చాలామంది మహనీయులు రాసిన పుస్తకాలు కొంచెం చదివాను. వాళ్ళ జ్ఞానం అంటే వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని కొంచెం షేర్ చేసుకొని, చెప్పాను కదా, ఇలాంటి మహానుభావుల దగ్గర జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ ఏ మాత్రం ఒక చిన్న తీరిక దొరికినా నా ప్రపంచం విద్యార్థి లోకం. అందుకే ఎవరిని అడిగితే కూడా చెప్తాను సార్, నా ఊపిరి ఉన్నంత వరకు విద్యార్థులకే నా జీవితం అంకితం అంటాను సార్. ఎందుకంటే చెప్పాను కదా సార్, పాప రేవతి అంటే నాకు ప్రాణం. ఆమె పేరు మీద రేవతి ఫౌండేషన్ పేరు పెట్టుకున్నాను సార్, అంతే తప్ప అది అంటే పేరు రిజిస్ట్రేషన్ చేశాను కానీ దాని మీద నేను ఎలాంటి అంటే ఫండింగ్స్ అనేవి ఉండవు సార్. కేవలం వెబ్సైట్ స్టార్ట్ చేశాను, www.revatifoundation.org అని. ఎందుకంటే నా ఇండికేషన్స్ చూపించుకోవడం కోసం. ఆ వెబ్సైట్ని కొంతమంది చూస్తుంటారు, అభినందిస్తుంటారు. ఎందుకంటే నా బిడ్డ అంటే నాకు ప్రాణం. అందువల్ల సార్ మళ్ళా కూడా చెప్పాను కదా సార్, నాకు చిన్న పాప మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అంటే ఆఫ్టర్ 10 years తర్వాత వర్ణిక లిల్లీ అన్నని బంగారు తల్లి, దాన్ని చూసుకుంటూ, ఎందుకంటే సార్ మనకి ఎన్ని రోజులు భూమి మీద ఉంటామో తెలియదు సార్, అన్నిటికీ గ్యారెంటీ ఉంది కదా సార్. కానీ మనకు లేదు గ్యారెంటీ లేని జీవితం. ఉన్నంత వరకు సార్ నా ప్రొఫెషన్లో ఎన్ని ఇబ్బందులున్నా తప్పదు సార్, కొన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మా వృత్తి అలాంటిది. ఈ ప్రవృత్తిగా భగవంతుడు ఇచ్చిన వరం, మీ పెద్దల సహకారం, అందులో ఆదరిస్తున్నటువంటి అందరికీ నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కూడా సార్ చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చాలా తృప్తి ఉంటుంది సార్. శ్రీనారాయణ రెడ్డి గారు అంటారు కదా సార్, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, సాగు నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. ఎంత మంచి విషయం సార్ అది. అదే క్రమంలో మనిషి మరణిస్తే శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది, మృగం చచ్చిన చర్మం మాత్రం మృదంగమై బ్రతికుంటుంది. అంటే గొప్ప గొప్ప మాటలు సార్ ఇవి. మన తెలుగు భాషకున్న గొప్పతనం అదే సార్. అందుకే అంటారు కదా సార్, హిమాలయ శాఖకు పట్టిన తేనె పట్టురా నా దేశం వెలుగు, ఆ వెలుగును పిండితే వచ్చేది కమ్మనైన నా తెలుగు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒక్క పదం క్షమించదమని అని మన గారు చిరంజీవి గారు చెప్తుంటారు. అదే క్రమంలోనే పంచ కట్టుటలోన ప్రపంచాన మొనగాడు,
పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంక్షభక్ష పరమాన్నాలు కంచెంలో వడ్డింప, గోంగూరకై గుటకలేసేటివాడు. ఎవడయ్యా వాడు, ఇంకెవడు అంటే వాడే మన తెలుగువాడు ఉన్నారు సార్. అది మన తెలుగు భాష యొక్క గొప్పతనం, మాధుర్యం. ప్రపంచంలో తెలుగువారు వెలుగువారే సార్. ఎందుకంటే ఒక్కటే కాన్సెప్ట్ సార్, బిడ్డలు తెలుసుకోవాల్సింది ఏమంటే, నేను ఈ పని చేయలేను అని డిసప్పాయింట్నెస్ ఉండకూడదు సార్. దానికి ఎగ్జాంపుల్, ఒకసారి సార్ సూర్యుడు అస్తమించిన తర్వాత గ్రహాలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్ పెట్టుకొని చంద్రుడిని అడిగారు, ఏమయ్యా మీరన్నా సూర్య భగవాన్ అంత వెలుగు నీకు లోకాన్ని వెలుగునిస్తారంటే, అయ్యో నా వల్ల కాదు బాబు, అంత వెలుగు నేను ఇవ్వలేను. బుద్ధుడిని అడిగారు, గురువుని అడిగారు, అన్ని గ్రహాలను అడిగారు. ఎవరు అడిగినా ఆ మహానుభావుడంత వెలుగు మేము లోకానికి ఇవ్వలేము. అప్పుడు ఒక 1 feet క్యాండిల్ పైకి లేచిందంట సార్, నేను ఇస్తా వెలుగు. సూర్యభగవానుడు ఎక్కడ, నువ్వెక్కడ, నీ మొహం చూడు అంటే, సార్ మీ అందరికీ నమస్కారం, ఒక్కటే చెప్తా, ఆ మహానుభావుడంత వెలుగు నేను లోకానికి ఇవ్వలేకపోయినా నా చుట్టూ నేను 10 అడుగులకైనా వెలుగునిస్తానని చెప్పిందంట సార్. దట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్. అదే గౌతమ బుద్ధుడు ఒక్కసారి 40 మంది శిష్యులు తయారు చేసి, శిష్యులారా తూర్పు పడమర ఉత్తరం వెళ్ళండి కానీ దక్షిణం వైపు వెళ్ళొద్దండి అన్నారు. ఒక శిష్యుడు గురువుగారు నేను ఆ దక్షిణం వైపు వెళ్తా అన్నాడు. వెళ్ళొద్దయ్యా అన్నారు. వెళ్తాను గురువుగారు అన్నారు. వెళ్తే అక్కడ కొంతమంది దోపిడీ దొంగలు ఉంటారు, అక్కడ ఇబ్బందులు పెడతారు, నిన్ను ఒకవేళ తిట్టారంటే ఏం చేస్తావు? సంతోషిస్తాను గురువుగారు అన్నారు. ఎందుకంటే నన్ను కొట్టనందుకు అన్నారు. కొడితే ఏం చేస్తావు అన్నాడు. ఇంకా సంతోషిస్తా అన్నారు. ఏంటంటే నన్ను చంపనందుకున్నారు. చంపేస్తే ఏం చేస్తారు అన్నాడు. ఇంకా చాలా సంతోషిస్తాను గురువుగారు, ఎందుకంటే మనల్ని మార్చడానికి, మన బ్రతుకుల్లో వెలుగు నింపడానికి వచ్చిన ఒక మహానుభావుని చంపేసినామని చెప్పి సిగ్గుతోనన నేను చనిపోయిన తర్వాత వాళ్ళు మారతారు గురువుగారు అన్నారండి సార్. ఇట్ ఈస్ ద పాజిటివ్ థింకింగ్ సార్. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ అంత పవర్. అందుకే సార్ ఈ రోజుల్లో చాలామంది సార్, చిన్న స్థాయి నుంచి పెద్ద వరకు సార్, ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళు సైకాలజిస్టులుగా, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా, వాళ్ళు పూర్తి స్థాయి విద్యని, అంటే వృత్తిపరంగా సార్, నిజంగా వారందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నమైన నేపథ్యంలో, రాను రాను స్ట్రెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేస్తాం సార్, తప్పదు. అందుకే అన్నారు కదా సార్, ఆ స్ట్రెస్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే, మనకు ఉన్నటువంటి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం సార్. కృతయుగంలో అసలు స్ట్రెస్ లేదు సార్. ఎప్పుడైతే త్రేతాయుగంలో సీతమ్మను రావణాసుడు అపహరించిపోయినాడో అప్పుడు రాముడికి స్ట్రెస్ మొదలైందంట. అంటే నీళ్ల కవతులు ఉన్నటువంటి యొక్క స్ట్రెస్ ఇండియాలో అడుగుపెట్టిందంట సార్. మరి ద్వాపరయుగం పాండవులు, కౌరవులు సార్, మనుషుల మధ్యలోకి వచ్చేసింది. రియల్ ఎస్టేట్ గొడవలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. అంతే కదా సార్, భూ వివాదాలు, అదే కదా సార్ కారణం. నెక్స్ట్ ఇప్పుడు కలియుగం, మనిషి లోపలికి వెళ్ళిపోయింది స్ట్రెస్. అందుకే కదా సార్ బీపీలు, షుగర్లు, భయాలు, అంతే కదా సార్. ఎవరు టైం చేరతామో లేదో, తింటామో లేదో, తినాలన్నా భయం, అన్నింటికీ భయం. కానీ ఆ భయాన్ని జయించడమే జీవితం సార్. ఎందుకంటే దాన్ని మార్చే శక్తి, అంటే మనకి, ఎందుకంటే సార్ మార్పు అనేది తనలో నుంచినే ధైర్యం రావాలి సార్. ఎందుకంటే కోడిగుడ్డు బయట నుంచి కొడితే ఏమవుతుంది సార్, పగిలిపోతే ఆమ్లెట్ వస్తుంది, లోపల నుంచి వస్తే కోడి పిల్ల కోలఫారలు అవుతాయి. దట్ ఈస్ ద డిజైర్. అదే డిజైర్ అంటారు సార్. అదే కాలక్రమేణా రాబోయే రోజుల్లో సార్, ఎవరైతే సార్ వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ పోతే అదే డెవలప్మెంట్ అంటారు. అది జరగాలని అందులో, ఎందుకంటే సార్ మన పవిత్రమైన భారతదేశం పవిత్రమైన భారతదేశం సార్. అందుకే నేను చెప్తుంటా, మన దేశం మీద, నా దేశం పావన గంగ, నా దేశం కర్ణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, సమరానికి నా దేశం మండు అగ్నిగుండం, సహనానికి నా దేశం నిండు అమృత భాండం, నా దేశంలో పుట్టిన శిశువైన ఉక్కు పిండం, అదే నా భారతదేశ స్వరూపం అని సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాల పరిస్థితుల్లో సార్ ఇంకా కూడా ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందుతున్నాం అనే క్రమంలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తాము ఎంపిక చేసుకున్న పనిని ఇష్టపడి కష్టపడి చేస్తే ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి వారి జీవితాలు, వారి కుటుంబాలు చల్లగా ఉంటున్నదే నా ఆలోచన, నా ప్రగాఢ నమ్మకం సార్.